శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం కొత్త సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ ఏడాది క్రోధీనామ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాము. అయితే ఎంతో విశిష్టత కలిగిన ఈ ఉగాది పండుగ జ్యోతిషాల సైతం భయపెట్టేలా ఈ సంవత్సరం ఎన్నో అనర్థాలు జరగవచ్చు అని పండితులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఏడాదిలో వచ్చిన క్రోధీనామ సంవత్సరం పూర్వం 1904 సంవత్సరంలో, అలాగే 1964లో వచ్చిందట. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చిందని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో వచ్చిన ఈ క్రోధీనామ సంవత్సరం మన దేశంలో ఎన్నో అనర్థాలు జరిగాయట. క్రోధీనామ సంవత్సరం అనే పేరులోనే క్రోధి అంటే కోపం, సహనం లేకపోవడం. అందుచేతనే ఈ ఏడాది పేరుకు తగ్గట్టుగానే సంవత్సరం మొత్తం చెడు ప్రభావం ఉండవచ్చని పండితులు భావిస్తున్నారు. ఈ సంవత్సరం పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపించబోతోందట. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి మరిన్ని కష్టాలను ఎదుర్కోబోతోందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. బ్రహ్మం గారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయో బ్రహ్మం గారు అసలు ఏమి చెప్పారో ఈ వీడియోలో మనము క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ సంవత్సరంలో చాలామంది మనుషులు 20 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జీవించరని కాలజ్ఞానంలో ఉంది. ఇది నిజమేనని చాలామంది నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం రోజు చూస్తూనే ఉన్నాం. చాలామంది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరుగుతాయటే. ఇది హత్యలకు దారితీస్తాయని కాలజ్ఞానంలో ఉంది. 2060 నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుందట. అలాగే ఈ సంవత్సరంలో విపరీతమైన ఎండల కారణంగా వ్యవసాయ భూములలో ధాన్యం ఉత్పత్తి చేయలేవు. దీంతో తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందట. ఈ సంవత్సరంలో వచ్చే వర్షాకాలంలో ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరిగి భారీ ఆస్తి నష్టం జరుగుతుందట. ఈ సంవత్సరం పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు వచ్చి మహానగరాలు ముంచెత్తుతాయట. అలాగే ఈ సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతోందట. దీనివల్ల అపార ప్రాణి ఆస్తి నష్టం జరుగుతుందట. అలాగే విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుడుతుందట. ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట. ఇలా 8 సంవత్సరములలో జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందట. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందట. ఈ సంవత్సరంలో వచ్చే వైశాఖ అమావాస్య రోజున మన దేశానికి ఈశాన్యంలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బులు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణిస్తారని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో వివరించారు. ఇంకొద్ది రోజులలోనే తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తు తెలియని 6 దొంగలు దోచుకుపోతారట. దీని ద్వారా శ్రీవారి కుడి భుజం పగులుతుందట. అలాగే శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి భవిష్యత్తులో తన భక్తులతో మాట్లాడతాడట. అలాగే బెంగళూరులో ఉన్న కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని కాలజ్ఞానంలో ఉంది. కంచి కామాక్షి అమ్మవారు కోపముతో కన్నులెర్ర చేస్తుందట. ఆ ధాటికి దక్షిణాన జనాలు మరణిస్తారట. అలాగే ఒక వేప చెట్టు నుండి అమృతం కారుతుందట. యాగంటి బసవಣ್ణ లేచి రంకె వేస్తాడట. గోదావరి నదుల మధ్యన ఆవులు గుంపులు గుంపులుగా కూడి ప్రాణాలు విడవడం జరుగుతుందనే బ్రహ్మం గారు ఊహించి చెప్పారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందట. ఆ మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడట. అలాగే కృష్ణానది గురించి కూడా బ్రహ్మం గారు చెప్పిన విశేషాలు ప్రాచుర్యం పొందాయి. భవిష్యత్తులో విజయవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాగుతుందని బ్రహ్మం గారు చెప్పారు. జలప్రళయం జరిగి నాగార్జున డ్యాం బీటలు వాడితే కృష్ణానది దుర్గమ్మను తాకే ప్రమాదం ఉందట. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని, దాన్ని చూసిన వారికి దాని కాంతి వలన కంటి చూపు పోయే ప్రమాదం ఉందట. శ్రీశైలానికి దక్షిణంలో వందల కొద్ది రాళ్లు కొండపై నుండి రాలడంతో చాలామంది తమ ప్రాణాలు కోల్పోతారట. అలాగే కలియుగంలో 5000 సంవత్సరంలో గడిచిన తర్వాత గంగమ్మ నది అసలు కనిపించదట.
ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి అది రంగులు రంగులుగా కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఒక గ్రామం పొలిమేరలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలిపిస్తూ తలబాదుకొని చనిపోతాయట. అది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. వీటన్నింటినీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ముందే ప్రస్తావించారని తెలుస్తోంది. మరోవైపు ఎక్కడ ఏ వింత జరిగినా అది ముందే బ్రహ్మం గారు చెప్పారు అంటూ మనం గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఫ్రెండ్స్, బ్రహ్మం గారు చెప్పిన భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనలు కొన్ని మాత్రమే ఈ వీడియోలో మీతో పంచుకోవడం జరిగినది. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ చేయండి.